కాకి పిల్ల సబ్బు బిళ్ళ అగ్గి పుల్ల కాదేది కవితకి అనర్హం అని చెప్పి ఆనాడు శ్రీశ్రీ అంటే మంచి నీళ్లు లేకపోతే గనక అసలు భారతదేశంలో ఏ తరహా సహజ వనరు తీసినా సరే అది జగన్కే ముడిపెట్టి వార్తలు రాయడం అన్నటువంటిది. అప్పులు తీసేసుకుంటున్నాడు జగన్ అని రాయడం. అంతకుముందు చంద్రబాబు అసలు అప్పేమి తీసుకోలేదు, దేన్ని తనఖా పెట్టలేదు అన్నటువంటిది. తనఖా అంటే మార్టగేజ్ పెట్టుకునేటువంటిది. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు సెక్రటేరియట్ ఏంటి, అమరావతి ఏంటి, మార్టగేజ్లు కాదు అవన్నీ. వాటిని చూపెట్టినే కదా లోను తీసుకొచ్చింది. వేటిని చూపెట్టి లోను తీసుకొస్తారు? అప్పుడు తీసుకొచ్చినటువంటిది అది లోక కళ్యాణం కోసం, ఇప్పుడు తీసుకొచ్చేటువంటి లోక విరోధం కోసం. కాబట్టి ఆ కథ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూస్తే తాజాగా కనబడుతున్నటువంటిది గ్రౌండ్ లెవెల్ సినారియో ఏంటి అన్నటువంటిది. ఇవాళ ఒక వార్త రాసుకొచ్చారు. జైకా ప్రాజెక్టులకి ఈనాడు రాసుకొచ్చింది. జైకా ప్రాజెక్టుల కిందన అప్పు వచ్చింది, అప్పు వద్దని చెప్పేశారు. జైకా సాయంతో 3600 కోట్లతో నాడు ప్రాజెక్టులు చేపడితే ఇప్పుడు అందులో 1830 కోట్ల రూపాయలు కోత పెట్టేస్తూ తాజాగా జలవనరుల శాఖ ఆదేశాలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పు తీసుకుంటే వద్దన్నారు. అది తెలుగుదేశం పూర్తి చేయలే. ఎందుకని? అప్పు తీసుకుని అవి వేరే వాటికి వాడేసింది. అది జగన్ కట్టుకోవాల్సి వస్తుంది. వాటితో సాగునీటి ప్రాజెక్టులు నిజంగా పూర్తవుతాయి అంటే అవ్వవు, సావు. కాబట్టి అప్పే వద్దన్నారు. లేకపోతే ఈయన కూడా అప్పు తీసేసుకుని వాడేసుకోవచ్చుగా ఎలక్షన్స్కి. కరెక్ట్గా ఆ నాడునే ఆ చిట్ట చివరిలో ఇచ్చినటువంటి పసుపు కుంకుమ పథకానికి డబ్బులు అట్లాగా ఇచ్చేశారు. వచ్చిన అన్ని కోణాల్లోంచి తీసుకొచ్చి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అట్లా తీసుకోవచ్చు. వీళ్ళే రాసుకొచ్చింది ఎక్కడ అప్పు దొరికితే అక్కడ తీసుకుంటాడని. ఇప్పుడు అప్పు వద్దని రిజెక్ట్ చేశాడు. ప్రాజెక్టులు పూర్తి చేయడం ఇష్టం లేదు. ప్రాజెక్ట్ ఆ డబ్బులతో పూర్తవుతుంది అనుకుంటే కనుక చంద్రబాబే పూర్తి చేసేవాళ్ళు కదా, ఎందుకు చేయలేదు అంటే అంతే. అందిన గాడికి అప్పులు అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు అందులో ఇట్లాంటి అప్పులు మనకు అక్కర్లేదు, అది పూర్తి కాదు అన్నటువంటి వాటిని మళ్ళీ రివర్స్లో రాసుకురావడం అన్నటువంటిది ప్రస్తుతం ఈనాటికే చెల్లింది. అలాగే నడుస్తూ ఉంటుంది.